హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మా పిల్లల కోసం ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు హాఫ్ డేస్ అని ఇంటికి వచ్చి కూడా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే సరిగ్గా చేయట్లేదు. వాళ్ళ కోసమని నేనైతే ఈ రెసిపీ చేస్తున్నానండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు అయితే పోసుకోవాలండి. ఈ పాలు మరుగుతున్న టైంలో ఈలోపు మనం ఒక గిన్నెలోకి మిల్క్ తీసుకొని దీంట్లోకి అయితే కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. డైరెక్ట్గా వేస్తే కనుక పాలల్లోకి ఉండలు కడుతుంది. అందుకే ఇలా కలుపుకొని మనం మరిగే పాలల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను సబ్జా కూడా నానబెట్టుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూను సబ్జా గింజలు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయినా సరే ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. షుగర్ వేసిన తర్వాత ఈ పాలనంతా బాగా కలుపుకోవాలి. ఇలా పాలు బాగా తెరులుతున్న టైంలో ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని దీంట్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఈ పాలన్నీ చిక్కబడి దగ్గరికి అయ్యే వరకు అయితే ఈ పాలనైతే బాగా మరగనివ్వాలి. పాలు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో కనీసం ఒక 1 అవర్ అయినా సరే ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఇలా పాలనంతా ఒకసారి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకైతే మనం ఏవైతే ఫ్రూట్స్ వేయాలనుకుంటున్నామో అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి యాపిల్, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బనానా, గ్రేప్స్, పొమోగ్రెనేట్ కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. ఈ సమ్మర్లో ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల వంటికి కూడా చాలా చలవ చేస్తుంది. ఇవి వేసిన తర్వాత ఇదంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత నేను దీంట్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిల్లలు ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంటికి వచ్చినా కూడా లంచ్ సరిగా చేయడం లేదు. సో మనం ఇలాంటివి కనుక చేసి కనుక వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందైతే లంచ్ తిన్నాకే నేను ఇలాంటివి అయితే పెడతానండి. అప్పుడు వాళ్ళు లంచ్ తింటారు, ఇలాంటివి కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో పిల్లలు పాలు ఎక్కువ తాగటానికి కూడా ఇష్టపడరండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే కనుక వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.